అయినా నీ జీవితం నుంచి వెళ్లిపోవడానికి జానకి అంగీకరించింది కదరా. మరి నువ్వెందుకు ఇంకా జానకి గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు తనని నీ మనసులోంచి తీసేయలేకపోతున్నావు? అయినా మేము చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాం. కర్మకాలి ఆ పోలబాబు తప్పించుకొని జానకిని సేవ్ చేశాడు గాని లేదంటే ఈ పాటికి మా ఇంట్లో ఆ జానకి కర్మ జరుగుతూ ఉండేది. అసలు ఆ పూలబాబు గాన్ని ఆ రోజే చంపేసుంటే వాడి పీడ వదిలేది. అనవసరంగా వాడిని కట్టిపడేశాం. జానకి ఆ టైంలో చావు రాసిపెట్టలేదు. లేకపోతే పూలబాబుని కట్టేసిన చోటుకి స్పైడర్ మ్యాన్ రావడమేంటి? కరెక్ట్ గా టైంకి వాడిని తప్పించడమేంటి? వాడు వెళ్లి జానకిని కాపాడ్డమేంటి? మన సీక్రెట్ ప్లేస్ కి వచ్చాడంటే ఆ స్పైడర్ మ్యాన్ ఎవడో మనకి తెలిసిన వాడే అయ్యుంటాడు. వీడొచ్చినప్పటి నుంచి పిల్లలో ఉత్సాహం పెరిగిపోయింది రాజయ్య. చూడు ఎలా ఆడుతున్నాడో. పిల్లలతో కలిసి ఆడుతూ వాడు చిన్న పిల్లాడైపోయాడు. నిజంగా వాణ్ణి చూస్తుంటే చిన్న పిల్లవాడే అనిపిస్తుంది కిష్టమ్మా. కల్మషం లేని ఆ నవ్వు, ఏ చీకు చింత లేని జీవితం. వాణ్ణి పిచ్చోడంటాం గాని మనకంటే వాడే సంతోషంగా బ్రతుకుతున్నాడు. ఒరే పిచ్చోడా, నీ డ్రెస్ నాకు రా, నేను కూడా వేసుకుంటాను. సరే సరే, అందరికి ఇస్తాను. ఆగండి ఆగండి, ఫస్ట్ ఇది అడిగాడు కదా, వీడికి ఇద్దాను. సరేనా? సరే. లేదురే, ఫస్ట్ నాకే ఇచ్చాడు. టాటా, బై బై. ఎలా ఉందిరా? బాగుందా? అయితే ఆగండి రా, మా ఫ్రెండ్స్ అందరికి చూపించొస్తాను. వాడు ఎలా తప్పించుకున్నాడ్రా? ఆ స్పైడర్ మ్యాన్ వచ్చి తప్పించాడన్నా. తాగొచ్చి తిక్కగా మాట్లాడుతున్నావా? నిజమన్నా? వాడు మమ్మల్ని దొంగ దెబ్బ తీసి ఆ పోరబాబుని ఎత్తుకుపోయాడు. సార్ సార్ ఎవడ్రా నువ్వు? సార్, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. ఈ వేషం ఏంటి? ఈ ఆటలేంటి? చెప్పు, ఎవరా నువ్వు? సార్, నాకు డ్రెస్ పిచ్చోడు ఇచ్చాడు సార్. పిచ్చోడా? పిచ్చోడి దగ్గర ఈ డ్రెస్ ఎందుకుందిరా? నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను సార్, ఈ డ్రెస్ నాకు పిచ్చోడు ఇచ్చాడు సార్. చాలా మంచి పిచ్చోడు సార్. వేలడంత లేవు, నాతోనే ఆటలాడుతున్నావా?
ఎవరిచ్చారో చెప్పరా? సార్ సార్ అమ్మా, ఎవరిచ్చారో సార్, చెప్పు. నిజంగానే పిచ్చోడు ఇచ్చాడు సార్. పిచ్చోడు ఇచ్చాడు సార్. ఏయ్, నిజం చెప్తున్నావుగా? సార్ నిజంగా నిజం చెప్తాను సార్. నేను చెప్పేది మీరు నమ్మకపోతే నా తిరగని సార్, నేను చూపిస్తాను. నేను చెప్పేది పదరా. నిజం సార్. ఇప్పుడు నేను ఎక్కడ పిచ్చోడు? రే మరి చూపించు. పిచ్చోడేట్రా? ఒరే పిచ్చోడా లేవరా, నువ్వు లేకపోతే పోలీసులు నన్ను చంపేస్తాడురా. లేవరా పిచ్చోడా. పిచ్చోడు లేవాలి, పిచ్చోడు లేవాలి, పిచ్చోడు లేవాలి. ఏయ్, లేవరా. వీడా అంటే ఆ పూలబాబును వీడే తప్పించుంటాడా? రాజయ్య పోలీసుడు వచ్చాడు. అమ్మో మరి పిచ్చాడు. ఏమైంది రాజయ్య, మన ఏమైంది? పిచ్చోడిని తీసుకుపోతున్నాడు పోలీసు. మా పిచ్చోడు ఏం చేయొద్దు, వదిలేయండి. సార్ సార్ వదిలేయండి సార్. అయ్యో పిచ్చాడా, అయ్యో ఏం చేస్తావురా? వదిలేయండి సార్. వదిలేయండి. మీరే చెప్పండి సార్. వదిలేయండి సార్. సార్. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, మా పిచ్చోడిని వదిలేయండి అయ్యా. అయ్యా వాడు ఎవరి జోలికి వెళ్ళడం లేదయ్యా, మీకు దండం పెడతారయ్యా. మా పిచ్చోడిని వదిలేయండి అయ్యా, వాడిని తీసుకెళ్ళకండి అయ్యా. వీడు ఎవరి జోలికి వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు సంబంధం లేదు. కానీ నా జోలికి రావద్దని చెప్పినా వచ్చాడు. వీడు ఊరికే వదలను. మారు వేషంలో వస్తే కనిపెట్టలేననుకున్నావురా? అయిపోతావురా నా చేతుల్లో. వదరా. మా వాడిని తీసుకెళ్ళకండి అయ్యా. అయ్యా మా పిచ్చోడిని తీసుకెళ్ళకండి అయ్యా. వాడిని వదిలేయండి సార్, వాడు ఒకటి పిచ్చాడు సార్. వాడికి తెలియక ఏదో పిచ్చి పనులు చేస్తుంటాడు సార్, వాడిని వదిలేయండి సార్. ఏంటి సార్ ఈ అన్యాయం? ఆడేం తప్పు చేశాడని తీసుకెళ్తున్నారు? మీ పాటికి మీరు వచ్చి తీసుకెళ్ళిపోతే ఎవరు పట్టించుకోరనుకుంటున్నారా? ఏడు సార్ ఆలోచిస్తున్నారు. సమాధానం చెప్పడానికి ఇంత సమయం తీసుకుంటున్నారంటే తప్పు వాడి వైపు కాదు, మీ వైపే ఉందని అర్థం అవుతోంది. దోపిడీ చేశాడా, దొంగతనం చేశాడా, లేక ఎవరినైనా కొట్టాడా? చెప్పండి సార్, చెప్పండి సార్. వాడు ఏ తప్పు చేశాడో చెప్పి అది వాడే చేశాడని సాక్ష్యం చూపించి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అంతవరకు ఈ బండి కదలదు సార్. ఈ బండిని కదలి, అవును, కదలి, 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 అవును, అవును, ఈ బండిని కదలి. ఏం చేశాడు? ఏంటి వీడికి ఇంత సపోర్టు? వీళ్ళని చూస్తుంటే వీడిని వదిలిపెట్టేదాకా నన్ను కదలించేలా లేరు. ఇప్పుడు వీళ్లతో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. వీడిని ఎవరూ లేనప్పుడు దొరికించుకుని కుమ్మేయడమే బెటర్. లేదంటే వీళ్ళందరూ కలిసి నా చరిత్ర బయటికి లాగేలా ఉన్నారు. ఎందుకు అనవసరంగా రిస్క్?
వీడు ఎక్కడున్నాడో తెలిసింది కాబట్టి వీడిని పట్టుకోవడం అంత కష్టం కాదు. ప్రస్తుతానికి వీడిని వదిలేయడమే కరెక్ట్. రేయ్, ఎందుకురా ఇలా పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఎందుకు కోపడుతున్నావు? ఇప్పుడు నేనేం చేశానని? ఏం చేసావా? పెద్ద హీరోలాగా వెళ్ళి ఎవరినో కాపాడొచ్చానన్నావు. ఇప్పుడు నిన్ను కాపాడుకోలేక నా పానం మీదకి వస్తుంది. వాడు రాక్షసుడని తెలిసి కూడా మళ్ళీ ఆడు జోలికి వెళ్ళావు. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, వాడితో పెట్టుకుంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే అని. అయినా నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఏం జరిగింది? నన్నేం చేయలేక వదిలేసి వెళ్ళాడు. చూసావుగా? వాడు నిన్నేం చేయలేక వదిలేసి వెళ్ళలేదురా. మన వాళ్ళందరూ కలిసి నిలదీశారు కాబట్టి వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడురా. అవునరా పిచ్చోడా, ఏ ముసలాడి బాధను కూడా అర్థం చేసుకో. ఇతనికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? నువ్వు ఇలా పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఈ ముసలి ప్రాణం తట్టుకుంటుందా? ఆపదలో ఉన్నవాడికి సాయం చేయటం పిచ్చి పనా? సహాయం చేయడం మంచిదేరా, కానీ ఎద్దటోడికి సాయం చేసి మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం మంచిది కాదురా. ఏదో ఉన్నంతలో తింటూ కాలం వెల్లదీస్తున్నాం. మన బతుకులు ఇంతేరా. అనవసరంగా వేరే వాళ్ళ విషయంలో తలదూరిస్తే నష్టం మనకేరా. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోరా. అలాగని కళ్ళ ముందు ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి చూడనట్టు వదిలేసేయమంటావా? నా వల్ల కాదు. అలా నేను అనడం లేదురా, కానీ సాయం చేసే ముందు కాస్త ఆలోచించి చేయమంటున్నాను. పోయి పోయి పోలీసుడితో పెట్టుకున్నావు. వాడు అసలే మంచోడు కాదు. నిన్ను ఎప్పుడు ఎలా పట్టుకొని లోపల వేయాలా అని ఆలోచిస్తున్నాడు. అలాంటోడికి నువ్వే అవకాశం ఇచ్చినట్టు అయింది. మనోళ్ళు అందరం కలిసి గట్టిగా అడిగాను కాబట్టి సరిపోయింది. లేదంటే వాడు నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మళ్ళీ సెతక బాధేవాడు. ఇదంతా నీకు అవసరమారా? వాడెలా బెదిరించి వెళ్ళాడో చూసావు కదరా. ఇంకోసారి వాడి జోలికి వెళితే ప్రాణాలతో ఉండనేమోనని అన్నాడు. నువ్వేమో నా మాట వినకుండా ఇలా మొండిగా మాట్లాడుతున్నావు. వాడి పగ చూస్తూ ఉంటే ఖచ్చితంగా నిన్నేదో ఒకటి చేసేదాకా వదిలేలా లేడు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉందిరా. అవునరా పిచ్చోడా, ఎప్పుడు అందరూ నీ వెంట ఉండలేరు కదా. ఎప్పుడు ఒకప్పుడు వాడిని నువ్వు ఒంటరిగా దొరికించుకొని ఏదైనా చేస్తే ఈ ముసలోడి గతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించరా. మేము నీ మంచి కోసమే చెబుతున్నావురా పిచ్చివాడ. సరే, ఇకపై నేను ఆడి జోలికి వెళ్ళను. జాగ్రత్తగానే ఉంటాను, సరేనా? నేను వాడి జోలికి వెళ్ళకపోవటం కాదు, వాడే నా జోలికి రాకుండా చేస్తాను. నేనేమీ చేయలేను అనుకుంటున్నాడు కదా పోలీసోడు. రేయ్ పోలీసోడా, నిన్ను వదిలిపెట్టను రా.
చెప్పు జానకి. నీతో అర్జెంటుగా మాట్లాడాలి విజయ్. దేని గురించి? చెప్తాను, కానీ ఫోన్లో కాదు, డైరెక్ట్గా. సరే, వస్తున్నాను. నేను బయలుదేరుతున్నాను. ఎందుకు రమ్మన్నావు జానకి? ఏదో మాట్లాడాలన్నావు, మౌనంగా నిలబడ్డావేంటి? నేను అబోర్షన్ చేయించుకోబోతున్నాను విజయ్. నాకు ఈ బిడ్డ వద్దు విజయ్. అది చెప్దామనే నిన్ను రమ్మన్నాను. పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను ఆలోచించి మాట్లాడుతున్నాను విజయ్. నేనేదో ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోలేదు. అందరూ సంతోషంగా ఉండాలని ఆలోచించే ఈ పని చేయాలనుకుంటున్నాను. ఎవరు సంతోషంగా ఉండరు జానకి. కడుపులో బిడ్డను చంపేస్తే నేను సంతోషంగా ఉంటాననుకుంటున్నావా? ఉంటావు విజయ్, ఖచ్చితంగా ఉంటావు. నీ సంతోషానికి ఈ బిడ్డే అడ్డవుతోంది. వీడు నా కడుపులో పెరుగుతుండడం వల్లే నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. దానివల్లే నందినికి దూరం అయిపోతున్నావు. నువ్వు నా గురించి ఆలోచించడం మానేయాలి అంటే మన మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోవాలి. అంటే నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ భూమి మీదకి రాకూడదు. నీకు నాకు మధ్య ఉన్న మన బంధం ఏనాడో తెగిపోయింది. అది మళ్ళీ ఈ బిడ్డ రూపంలో ముడిపడ్డు నాకిష్టం లేదు. ఎందుకంటే నేను ఆ ఇంట్లో ఉంటుంది నీకు భారీగా కాదు, ఆ ఇంటి కోడలిగా. నీ భార్య స్థానాన్ని నేను ఎప్పుడో కోల్పోయాను. నేనిప్పుడు ఆ ఇంటికి ఒక అతిథిని మాత్రమే. నందినికి నీకు మధ్య అడ్డుగా ఉండకుండా నేనెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఇంకా ఇంట్లో ఉండడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, నందిని నిన్ను కలపడం. 2, మల్లీశ్వరికి నా మీదున్న పగని పోగొట్టి తన మనసుని మార్చడం. మనసు మార్చుకోవాల్సింది నువ్వు. మూర్ఖంగా మాట్లాడికి జానకి. నేను అత్తయ్యకి మాటిచ్చాను విజయ్, ఆ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేలా చేస్తాను అని మాటిచ్చాను. కానీ ఆ మాట నిలబెట్టుకోవడానికి నాకు నేనే అడ్డవుతానని అర్థమవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనెంత పెద్ద పాపం చేస్తున్నానో నాకు తెలుసు. చట్టపరంగా కూడా అది నేరమే కావచ్చు. దానికి తగిన శిక్ష అనుభవించడానికి కూడా
నేను సిద్ధమే. కానీ నా వల్ల నువ్వు నందినికి దూరం అయితే మాత్రం నేను భరించలేను. బాగుంది జానకి, మంచి నిర్ణయమే తీసుకున్నావు. నా కోసం చాలా పెద్ద త్యాగమే చేయబోతున్నావు. నా సంతోషం కోసం ఆలోచించి నువ్వు ఆత్మవంచన చేసుకొని అమ్మతనానికే దూరం అవడానికి సిద్ధపడ్డావు. నేను మాత్రం నీ గురించి, నా బిడ్డ గురించి ఆలోచించకూడదు, అంతేనా? ఎందుకు జానకి నువ్వు నందిని నా మీద ఇలా పగపట్టారు? నేనేం పాపం చేశానని? తండ్రిని కాబోతున్నానన్న సంతోషాన్ని కూడా నాకు దక్కనివ్వడం లేదు. ముందు నందిని నాకు ఆ సంతోషం నుంచి దూరం చేసింది. ఇప్పుడు నువ్వు ఏకంగా నా బిడ్డనే నాకు దూరం చేయాలని చూస్తున్నావు. జానకి, నువ్వు ఎంత మొండిగా వాదించినా నువ్వు అబార్షన్ చేయించుకోవడానికి నేను ఒప్పుకోను. చెయ్యి పట్టుకుని ఆపడానికి నేను నీ భార్యని కాను విజయ్. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు.